నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. గౌతమ్ అదానితో సత్యనాదెల్ల గారు భేటీ అయ్యారు. ఏఐ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనే చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే ఏఐ ఇప్పుడు మన ఫ్యూచర్ అంతా కూడా ఏఐ అని చెప్పేసి మనం అందరం మాట్లాడుకుంటుంది. సో గౌతమ్ అదానితో సత్యనాదెల్ల గారు భేటీ అయిన విషయం కూడా మనకు తెలిసింది. ఫ్యూచర్ ఏఐ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీళ్ళు చర్చించారు. దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. సో దీన్ని నిజంగా ఇది మన ఫ్యూచర్కి అంత అవసరమైన ఏఐ అనేది ఇప్పుడున్న పరిస్థితులలో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఒక విషయం నేను చెప్పగలను. సత్యనాదెండ్ల గారితో గౌతమ్ అదానీ భేటీ కన్నా సత్యనాదెండ్ల గారు గౌరవ ప్రధానమంత్రి గారితో మీట్ అయ్యారు. 1,50,000 కోట్ల పైచలకు ఇన్వెస్ట్మెంట్ ఏఐ టెక్నాలజీ మీద భారతదేశంలో పెట్టుబడికి సుముఖత అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ముఖ్యంగా అదానీ గారితో భేటీని కూడా మనం ఏ విధంగా చూడాలంటే డేటా సెంటర్స్ అన్నీ అదానీ గారి ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. నాకు ఫస్ట్ థింగ్ అదానీ గారు అండ్ మోడీ గారితో సత్యనాదెండ్ల గారు కలిస్తే మనకి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకి మెటైపోవట్లమే, అది ఖచ్చితంగా గుజరాత్కి తరలిపోయే ప్రాజెక్ట్ కింద దాన్ని అభివర్ణించారు. అదేంటి సార్ అట్లనే సార్? గ్యారంటీగా జరిగేది అదే. సో అంచేత ఓవరాల్గా ఏంటంటే భారతదేశానికి 1,50,000 కోట్ల పెట్టుబడి వస్తుంది గర్వకారణంగా చెప్పుకోవడమే సత్యనాదెండ్ల గారి త్రూగా. ఏ టెక్నాలజీ గురించి చెప్పాలంటే మ్యాన్ పవర్ని డైల్యూట్ చేస్తున్నారు. మ్యాన్ పవర్ కన్నా హ్యూమన్ టెక్నాలజీ కన్నా ఈ ఏఐ టెక్నాలజీతో సామర్థ్యం, ఇప్పుడు ఉదాహరణకి ఒక 5,000 పేజీల పుస్తకాన్ని స్పాన్ ఆఫ్ నో టైం, ఒక వీళ్ళు రోబో సినిమాలో చూడు రజనీకాంత్ ఇలా అంటాడు, అలాగా మనకి దాన్ని ప్రెస్ రైటింగ్ కిందను కంటెంట్ ఈ సబ్జెక్టు మీద ఈ బుక్ ఉంది అని దాన్ని ప్రిసైజ్డ్గా కూడా చెప్పే అంత సామర్థ్యంతో కూడిన టెక్నాలజీ అది. సో దాంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఏఐ టెక్నాలజీతో రోబోటిక్స్ లేదంటే ఆపరేషన్స్, సర్జరీ సక్సెస్ రేషియోస్ కూడా ఫెనామినల్గా ఉన్నాయి. మన ఎంతమంది డాక్టర్లు చేసే దాంట్లో ఏఐ టెక్నాలజీతో చేసేది ఇట్స్ అ ప్రూవెన్ థింగ్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సో ఈ టెక్నాలజీ అడాప్షన్స్లో భారతదేశం కూడా దాని మీద ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గతంలో చూడు మామూలుగా ఉండే రోబోటిక్స్, ఇప్పుడు మనకి కిడ్నీ స్టోన్స్ అంటే పెద్ద యుద్ధం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు డిష్ కేమ్ లేజర్తో లేపేస్తున్నారు. ఆ 2 రోజులు ఇంటికి వచ్చి మనం నెత్తి కూర్చుంటాడు. ఒకప్పుడు జీవించి కుట్లు వేసారు, తెగిపోతాయి. ఇప్పుడు కుట్లలోనే ఆర్టిఫిషియల్ కుట్లు, అవి మ్యాన్ ఆటోమేటిక్గా హీల్ అయ్యి వచ్చి అలా వన్ ఆఫ్టర్ అనదర్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నట్టే ఏఐ కూడా వచ్చేసింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్తోనే 10 అడుగులు పరిగెట్టిన ప్రపంచాలు ఇప్పుడు ఏఐతో మొత్తం ఆ పరుగు అందుకుంటాయి. కానీ భారతదేశం, చైనా ఇలాంటి దేశాల్లో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ చైనా అయితే ఏ టెక్నాలజీని చాలా అద్భుతంగా యూజ్ చేసుకుంటుంది, జపాన్ లాంటి దగ్గర ఇలా. కానీ అక్కడ మ్యాన్ పవర్కి పారల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో వాళ్ళ సక్సెస్ రేషియోస్ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఇది చాలా 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 ఆలోచించవలసిన విషయం. సో ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్లో మనకి ఏ టెక్నాలజీ వీ నీడ్ టు వెల్కమ్ ఇట్. బట్ డేటా సెంటర్స్ త్రూగా ఇప్పుడు ఉదాహరణకి అదానీ డేటా సెంటర్ ప్రతి రాష్ట్రంలోనూ, ఉదాహరణకి గూగుల్ అండ్ మైక్రోసాఫ్టే అత్యధికంగా ప్రపంచ దేశాల్లో ఆ సాఫ్ట్వేర్లతోనే మనకి 10 అడుగులు పరిగెట్టే దగ్గర వాళ్ళందరూ మనకి డేటా సెంటర్లు ఇచ్చినా అంత హ్యూజ్ అండ్ ఫెనామినల్ ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. దానికి లెక్క కూడా ఉంది. ఒక మెగావాట్కి దగ్గర 1 నుంచి 2 ఎంప్లాయ్మెంట్ ఉంటుంది మ్యాక్సిమం. బట్ అదర్ దెన్ దట్ చిన్న చితక ఉద్యోగాలు అంటారు, అంటే ఇది ఎలక్ట్రీషియన్స్ కానీ లేదా వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ వాళ్ళు కానీ ఏసీ టెక్నీషియన్స్ ఇలాంటి ఉద్యోగాలే ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇవన్నీ ప్రపంచ దేశాలన్నీ స్టాటిస్టిక్స్ చెప్తూనే ఉన్నాయి. ఇప్పుడు దానికి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వ పరంగా ఇచ్చిన ల్యాండ్లు, డేటా సెంటర్లు, సక్సెస్లు ఇవన్నీ మనకి విత్ నెరేటివ్స్తో ఉన్నాయి. బట్ డేటా స్టోరేజ్ విషయంలో మాత్రం హ్యూజ్ ప్రాస్పెక్టివ్గా అండ్ బ్రహ్మాండమైన సక్సెస్లు కంపెనీలు, అది కూడా ప్రైవేట్ సెక్టర్స్ సాధిస్తున్నాయి. సో ఆ విషయంలో మనం ఇప్పుడు మన ఇంట్లో ఒక సైంటిస్ట్ తయారయ్యాడు అనుకో, ఆ కుటుంబం చాలా గర్విస్తుంది. కానీ భారతదేశానికి ఉపయోగపడే ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో అతను చేసిన అద్భుతంతో ఇప్పుడు వ్యవసాయ రంగం 10 రెట్లు ఉత్పత్తి పెంచడానికి ఇలాంటి ఉపయోగపడుతున్నాయి అనుకో. అలాంటిది సైంటిస్ట్ ఒక్కడు ఇంటికున్న చాలు మనకి రాష్ట్రాలు, దేశాలు బాగుపడతాయని మాట్లాడుకుంటాం. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో చూడు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు మన భారతదేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో ఆల్మోస్ట్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ కింద ఉన్నాయి అవి. సో మన ఇండియన్ అడాప్టబిలిటీ అంటారు. ఇప్పుడు ఆ ట్రాక్స్కి బుల్లెట్ రైలు అంటే కొత్త ట్రాక్లు వేయాలి, ఇలాంటివన్నీ మనం భయపడి. ఇప్పుడు మెట్రో ఉంది, మెట్రో సామర్థ్యానికి వాటి హైట్లోనూ లేదా అండర్ పాసెస్లోనూ చేయాలి కదా. సో ఆ టెక్నాలజీ కాకుండా ఎగ్జిస్టింగ్ ట్రాక్స్ మీదే వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఆ పేస్లో మోర్ దెన్ స్టిపులేటివ్ టైమ్స్లో వెళ్ళే అంత సామర్థ్యం ఈ అడాప్టబిలిటీతో చేసే అతనికి మనం సెల్యూట్లే పెట్టాలి. సో అట్లాంటి ఉపయోగకరమైన పరికరాలు కానీ ఉపయోగకరమైన అంశాలు కానీ దేశ టెక్నాలజీకి 10 అడుగులు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందంటే
ఫస్ట్ గర్వించాలి. దానికి తగ్గట్టు అత్యధిక జనాభా కలిగిన మన భారతదేశంలో దగ్గర ఏ టెక్నాలజీతో ఎంప్లాయ్మెంట్ తక్కువ అవుతుంది దానికి కూడా బాధపడారు. ఈ రెండు ఉన్నాయి. వన్ హ్యాండ్తో విన్ అవుతుంటే ఇంకో హ్యాండ్తో లూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో ఆల్రెడీ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే అసలు ఎక్కడ జాబ్ దొరుకుతుందా ఏంటి అని చెప్పేసి ఎత్తుకున్న పరిస్థితులలో ఉన్నాం. సో ఇట్లాంటి ఒక టెక్నాలజీ వచ్చేసి ఇంకా అన్ఎంప్లాయ్మెంట్కి ఇంకా దోహదపడుతుందంటే ఎట్లా సార్ మరి? ఇప్పుడు మనం రీసెంట్ పాస్ట్లో చూడు సాఫ్ట్వేర్లో టీసీఎస్ కానీ పెద్ద పెద్ద సంస్థలే విప్రో ఇలాంటివన్నీ కూడా దేర్ రెసిషన్ అని చెప్పి చాలా మంది వేల మందిని తీశారు. బికాస్ దే అడాప్టెడ్ ఏఐ టెక్నాలజీస్. సో దాంతో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. దే ఆర్ ఆన్ ద బోర్డ్ రైట్ నౌ, నోటీసుల్లో ఉన్నారు. ఏం చేస్తాం? ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ఆ ట్రైనింగ్ తీసుకుని ఏఐ టెక్నాలజీలో అప్డేట్ అయ్యి రండి అంటున్నారు. వీళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి అప్డేట్ అయ్యి వచ్చి ఆల్రెడీ క్వాలిఫైడ్ ఉంటాడు, లోపలికి వెళ్తాడు. మన దేశంలో ఎవరు దేనికి కొరత లేదు కదా. అంటే ముందే నేర్చుకొని పెట్టేసుకుంటున్నారు. అదే చెప్తున్నానమ్మా, నువ్వు అప్డేషన్ అన్నది ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు నా వయసుకి నేను మళ్ళీ చదవాలంటే ఎలా అవుతుంది? చదువుతాం కానీ అనేది ఉండదు. మనకి ప్యారల్గా ఇంకోటి కామన్, మనకన్నా వచ్చిన జూనియర్ వాడు మనకన్నా ఎక్కువ పేస్తో పని చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఆ గ్యాప్ని, ఆ అవైబుల్ గ్యాప్ని ఎవరు ఫిల్ చేయగలుగుతారు? సో అడాప్షన్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. అడాప్టబిలిటీతో ముందుకెళ్ళడం. సో ఇట్లాంటి టెక్నాలజీస్ అన్ని అనేది కరెక్టే అంటారా సార్? ఎందుకంటే ఇక్కడ చాలా ముందుకెళ్తుంది అంటాం, కానీ ముందుకు నిజంగా వెళ్తుందా సార్ మరి? అదే చెప్తున్నాను. ఇప్పుడు జనాభా తక్కువ ఉన్న దేశాల్లో వాళ్ళ డెవలప్మెంట్ ప్రాస్పరిటీ బ్రహ్మాండంగా ఎదగడానికి బాగుంటుంది. ఎగ్జాంపుల్ పోలాండ్. ఇది చూసుకున్నట్టయితే మన ఏపీ కన్నా చాలా చిన్నది. మనం చూసుకుని విస్తీర్ణంలో అలా చూసుకుంటే అక్కడ డెవలప్మెంటే కావచ్చు, అక్కడ ఉన్న ఏదైనా కూడా మనకి ఇక్కడ లేదు సార్. అది లేదని కాదమ్మా, నీకు మళ్ళీ చెప్తుంది అదే. మన దగ్గర కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నవన్నీ మన దగ్గరే ఉన్నాయి, కానీ మనకున్న వాల్యూమ్ ఆఫ్ పీపుల్ నుంచి అది కనబట్టలేదు. ఇప్పుడు మన నేషనల్ హైవేస్ ఉన్నాయి కంపారిటివ్గా. దర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ వేర్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న రోడ్లు ఉన్నాయి. మన దేశం అంతా కావాలంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెంచుకోవాలంటే సామర్థ్యం ఎక్కడిది? నేను అంటుంది మన దేశం కూడా ఎదిగిన విధానం గమనించండి. ఎవరైనా పంచవర్ష ప్రణాళికలు అని చెప్పి అంచెల వారీగా ఎదుగుతున్న దేశం. అందుకే నువ్వు పుట్టక ముందు నుంచి నేను పుట్టినా సరే, నేను పుట్టక ముందు నుంచి ఉన్న మా అమ్మ నాన్నలు పుట్టిన దగ్గర నుంచి కూడా వింటున్న మాట అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కిందనే అభివర్ణించుకుంటున్నాం. కానీ ఇప్పుడు సడన్గా అతిగతిలేని నీతి ఆయోగం తీసుకొచ్చి తలాతోక లేకుండా ఒక డెవలప్మెంట్ మాడ్యూల్ని యూటర్న్ తీసుకునే పరిస్థితి వస్తే ఎప్పటి ముబ్బడి అప్పులు 2 లక్షలు 200 లక్షల కోట్లు అప్పు చేసి ఎత్తికి పెట్టుకుని ఉన్నాం స్పాన్ ఆఫ్ నో టైంలో. ఇవన్నీ అక్యుములేటెడ్ నాన్సెన్స్ అంతా ఎవరి మీద పడుతుంది? పెనుభారాలు మళ్ళీ ప్రజల మీద పడుతుంది. అవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్, ఇవన్నీ మనకి విపరీతమైన పెనుభారాలే కదా. ట్యాక్సేషన్, డైరెక్ట్ ట్యాక్సేషన్ రెండే ఉంటాయి కదా. నువ్వు డైరెక్ట్గా జాబ్ చేసి ఐడి రేట్ వేయక్కర్లే, నువ్వు మార్కెట్లో ఏ వస్తువు కొన్నా దానికి ట్యాక్స్ కడుతున్నావు. అది నువ్వు ఎందుకు గమనించట్లే? డిజిటలైజేషన్ సరదా పడుతున్నారు అందరూ. నువ్వు ఏ వస్తువు మీద కొన్నావు 100కి 2 రూపాయలు చెప్పిన కార్డు మీద మన దగ్గర ఎత్తేస్తున్నారు. పైకి పకోడి కబుర్లు అందరూ ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు, మోడీ అందరూ డిజిటలైజేషన్ అయిపోయింది, కార్డులు వాడి పేపర్లెస్ కరెన్సీలెస్ ట్రాన్సాక్షన్స్ చేయండి, మనకి దమ్మిడి మొండకే కానీ శవరం అవుతుంది. ఇది ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు నేను 1200 రూపాయలు వస్తువు కొంటే దానికి ఎక్స్ట్రా 24 రూపాయలు పే చేస్తున్నాను. ఎవరు తిన్నది? మళ్ళీ అడిగి రొటేషన్లో అడిగి 24 రూపాయలు 45 రోజులు వెనక్కి వస్తుంది షాప్ వాడికి, మనకి రాదు. ఈ టెక్నాలజీ చాలా బాగుంది. వాష్ మేము కన్ను మిన్ను కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ 24 రూపాయలతో డే సస్టైన్ వాళ్ళు చాలామంది అంటారు. ఈ కంపారిజన్స్ డిస్పారిటీస్ని అడ్రస్ చేయవలసింది ఎవరు? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రభుత్వాలు. వాళ్ళేమో ఓదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చుకొని తిరుగుతుంటే ఏమవుతుంది? సో ఇదంతా ఆలోచిస్తున్నారంటారా సార్? అసలు ఎవరు ఆలోచించకే కదా ఈ పరిస్థితులు. ఒకసారి ఆలోచించి దాన్ని ఒక లైన్లో పెడితే దేశం బాగుపడుతుంది, రాష్ట్రాలు బాగుపడతాయి కదా సార్. ఒకటి చెప్తున్నాను కదమ్మా, మనం ప్రపంచ దేశాలతో పరుగు అందుకున్నప్పుడు ఆ పరుగులో మనం కొన్ని కాలకం చేసి తొక్కివలసి వస్తుంది. అందులో ఇదొకటి అంటారా? అంతే. సో ఏఐ ఖచ్చితంగా వస్తుంది, కానీ దానివల్ల కూడా ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పేసి మనం దేనికైనా అడ్వాంటేజెస్ ఎన్ని ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మన సక్సెస్ ఉంటుంది. బ్యాలెన్స్ ఎలా అవుతుంది సార్ మీరు చెప్పండి? నా దగ్గర అయితే లేదమ్మా అంత రాక. ఇవాళ ఇనీషియల్ డేస్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ ఇన్ ద ఇండియన్ సినారియో, దీని కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ రేపు పొద్దున్న ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత అవుతుందని కొంచెం కంపారిటివ్ స్టాటిస్టిక్సే చెప్తున్నారు. యాక్యురేట్ ఫిగర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. అప్పుడు ఆ కంపారిజన్స్తో మనకు అవసరమా కాదా అప్పుడు చెప్తారు. 10 మంది పని చేసి పని ఒకటి పని చేస్తున్నాడు అనుకో, మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుంది ప్రైవేట్ సెక్టర్ అయితే? అంతే కదా. ఒకటి జీతం ఇస్తారు కానీ పని మాత్రం 10 మందిది అవుతుంది. సో 9 మంది జీతం మిగిలినట్టే కదా అని చెప్పేసి ఆలోచిస్తారు. అంచేత వాడు ఏ టెక్నాలజీకి సుంకం చూపిస్తాడు. సో ఇక్కడ ఈ 9 మంది అయితే లాస్ అవుతారు అని నేను అనుకుంటున్నా. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఈ అడాప్టబిలిటీతో
దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఈక్స్ అండ్ బగ్స్ ఫర్ పీపుల్ అరౌండ్. కానీ ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అయ్యేది సామాన్య ప్రజలు. ఇక్కడ కూడా మళ్ళీ చూసుకో అది చెప్పలేము. అది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఏ టెక్నాలజీస్ ప్రజలు కూడా చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు మంచి ఆపరేషన్ ఏ టెక్నాలజీతో చేసి పేషెంట్ చచ్చిపోతాడు అనుకున్నాను బతికించారు అనుకో, అప్పుడు ఏ టెక్నాలజీ ఉపయోగపడినట్టేనా? నేను అదే చెప్తున్నాను. ఇవన్నీ మనం సమగ్రంగా ఒక డాక్టర్ ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి ఇచ్చే మార్గాలు. ఇప్పుడు నీ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందక మునుపు అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అకౌంట్స్ ఉంటాయి, టకా చేతులతో రాసుకుని చచ్చివాళ్ళం, చట్టా పుస్తకాలు, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లు తయారు చేసుకుని. ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చింది, పటపట 2 నిమిషాల్లో ఎంటర్ చేస్తే మొత్తం ఫైనల్ ఫిగర్స్ వస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అందరికీ ఉపయోగపడుతుంది. సో ఈ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఎండ్స్. అప్పుడు పూర్వకాలంలో ఉన్న అకౌంటెంట్స్ అందరూ కనుమరుగారంటే అప్గ్రేడ్ అయ్యారు, మొత్తం సిస్టంలోకి వచ్చేసారు, బుక్స్ నుంచి సిస్టమ్స్కి వచ్చారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.